హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి ఏపీఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ లో భాగంగా బీఎస్సీ అగ్రికల్చర్ ఇంకా బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి నిన్నటితో మనకి క్లోజ్ అయితే అయిపోయాయండి. అయితే మనకి వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోయాయి కాబట్టి మనకి సీడ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు. దీంతో పాటు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ కి మనకి ఎంత టైం అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీంతో పాటు మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి తెలుసుకుందాం అనమాట. సో దీంతో పాటు మీకు ఇదే విధంగా ఏపీఎస్సీ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ వీడియో లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. అయితే మనకి నిన్నటితో వచ్చేసి దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్ క్లోజ్ అయితే అయిపోయాయి కాబట్టి అయితే మనకి అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే మనకి ఈ వీక్ ఎండింగ్ కల్లా కూడా మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట. ఇక్కడే మనకి క్లిక్ హియర్ టు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్ కింద డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది అనమాట. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి అదైతే మనకి రిలీజ్ చేస్తారనమాట. రిలీజ్ చేసినప్పుడు కూడా ఇక్కడ మనకి పైన ఏ విధంగా అయితే వెబ్ ఆప్షన్ డేట్స్ విల్ బి ఎనేబుల్డ్ అని చెప్పేసి ఇచ్చారో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. పాపప్ అయితే మాత్రం సో రిలీజ్ చేసినట్టు మన యూట్యూబ్ ఛానల్ ఆటోమేటిక్ వీడియో అయితే ఉంటుంది. ఈ వీకెండ్ కల్ కూడా మనకైతే వచ్చేస్తుంది అనమాట. సో ఈ వీకెండ్ కాల్ అయితే వచ్చేస్తుందండి. సో మరి వచ్చిన వెంటనే వీడియో చేసి పెట్టాము. దాంతో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తారనమాట. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేసి డౌట్ చేసుకోండి అని చెప్పేసి లింక్ అయితే మాత్రం ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేసి తర్వాత యూట్యూబ్ ఛానల్ వచ్చి వీడియో చేస్తారనమాట. ఏ విధంగా డౌట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఓకేనా, ఈ వీకెండ్ లో వస్తుందన్నమాట. వెయిట్ చేయండి. దీంతో పాటు ఇప్పుడు మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎంత టైం ప్రొవైడ్ చేస్తారంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీకెండ్ కల్లా వచ్చినట్లయితే దాని తర్వాత అంటే అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఒక 3 to 4 డేస్ మనకి టైం అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. కొన్నిసారి అలాట్మెంట్ ఆర్డర్ ఇవాళ రిలీజ్ అయితే ఇవాళ మీరు ఎలివరీ రిపోర్టింగ్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయినప్పుడు మీకు 3 to 4 డేస్ టైం ప్రొవైడ్ చేస్తారు కాబట్టి తర్వాత 3 to 4 డేస్ అనేవి సో మీరు కాలేజ్కి అయితే వెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు రిపోర్టింగ్ అయితే చేయాలండి. అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఏంటి అని చెప్పేసి చూసుకుందాం ఒకసారి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ద సబ్మిటెడ్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అన్నమాట. సో అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలన్నమాట. సో దీంతో పాటు ఒరిజినల్స్ తో పాటు మీరు 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కూడా మీరు తీసుకొని అయితే వెళ్ళాలండి. 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ తో పాటు ఒక సెట్ జెరాక్స్ అనేది మీ ఇంట్లో కూడా ఉండాలన్నమాట. దీంతో పాటు ప్రతి డాక్యుమెంట్ కూడా వాళ్ళకైతే ఇచ్చేస్తున్నారు కాబట్టి ప్రతి డాక్యుమెంట్ కూడా ఒక కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి. మంచి క్వాలిటీ పేపర్ మీద కలర్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి అనమాట. మీకు ఫర్దర్ గా యూజ్ అయితే అవుతాయి అనమాట. ఏమన్నా జాబ్స్ మీరు అప్లై చేసుకున్నా సరే. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మన దానికి సంబంధించి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలండి. దీంతో పాటు మీకు ఏపీ సెట్ హాల్ టికెట్ నంబరు, హాల్ టికెట్ కావాలి. దాంతో పాటు ర్యాంక్ కార్డ్ కూడా కావాలన్నమాట. సో దాంతో పాటు ఎస్ఎస్సి ఈక్వలెంట్స్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో కావాలన్నమాట. దీంతో పాటు మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనమాట. అంటే మీరు ఎస్సీ ఎస్టీ అయినట్లయితే లేదంటే బీసీ ఎస్సీ అయినట్లయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలండి. సో దీంతో పాటు ఎవరైనా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అయినట్లయితే వాళ్ళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ కావాలన్నమాట. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించి 2025-26 సంబంధించి సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. సో దీంతో పాటు బోనాఫైడ్ సర్టిఫికేట్ అనమాట. అంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్లు అయితే కావాలన్నమాట. 6th క్లాస్ నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలండి. సో దీంతో పాటు ఎవరైనా సరే రెగ్యులర్ ఎడ్యుకేషన్ కాకపోయినట్లయితే మీకు సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. సో దీంతో పాటు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత మీకు టీసీ ఇస్తారు కదా, టీసీ అయితే కావాలన్నమాట. టీసీ అయితే మీరు తీసుకెళ్ళండి. సో దీంతో పాటు ఎవరైతే ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా ఉంటారో వాళ్ళకి సంబంధించి ఏవైతే ఫార్మ్ 1, ఫార్మ్ 2 ఇంకా అడంగల్ 1B స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. నాన్ మున్సిపల్ ఏరియాకి సంబంధించి ఎవరైతే ఫార్మర్ కోట ఉంటారో వాళ్ళు, నాన్ ఫార్మర్ కోట అయితే అవసరం అయితే లేదనమాట. సో దీంతో పాటు మీరు స్పెషల్ కేటగిరీ వాళ్ళనట్టయితే స్పెషల్ కేటగిరీ సంబంధించి సిఏపి అనమాట. చిల్డ్రన్ ఆఫ్ ఫార్మర్ ఫోర్స్ సర్టిఫికేట్ కానివ్వండి, ఎన్సీసీ కానివ్వండి, లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, స్పోర్ట్స్ అండ్ గైడ్స్ ఇలాగనమాట. సో దానికి సంబంధించి అయితే మాత్రం సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. సో అది కూడా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే వెళ్ళాలన్నమాట. కాలేజ్ కూడా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే చూపించాలన్నమాట వాళ్ళకైతే. అయితే మీకు దానికి సంబంధించి ఫీజు సంబంధించిన డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ కి అయితే కాల్ చేసి ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి అనమాట. సో వాళ్ళైతే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న కాలేజీలో మీకు కానీ సీట్ వచ్చినట్లయితే వాళ్ళకి కాల్ చేసి ఎంత ఫీజు తీసుకురావాలి, ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని రావాలి, సో ఎప్పుడు టైమింగ్ ఏంటి అని చెప్పేసి మొత్తం మీద డీటెయిల్స్ కనుక్కోండి. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ మనకి రిలీజ్ చేసిన తర్వాత దీంతో పాటు ఇక్కడ మీరు ఏంటంటే కొంత ఫీజు అయితే మీరు పే చేయాలన్నమాట. సో మీకు వచ్చిన కాలేజ్ బట్టి అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయడంతో పాటు కొంత అమౌంట్ అయితే మీరు పే చేయాలన్నమాట. ఆ అమౌంట్ అయితే మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫీజ్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఇక్కడ ఫీజు అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. మీకు వచ్చిన కాలేజ్ బట్టి అయితే మీరు అమౌంట్ అయితే మీరు పే చేస్తారండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా కొంత అమౌంట్ అయితే చూపిస్తున్నారు కదా. కాన్స్టిట్యూంట్ కాలేజ్ అంటే మనకి ఏవైతే
గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. సో, ఈ అమౌంట్ అయితే తీసుకుంటారు. సో, దీన్ని బట్టి ప్రైవేట్ కాలేజ్‌లో అయితే ఈ అమౌంట్ అయితే మనకి తీసుకుంటారనమాట. సో, దీంతో పాటు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీరు అక్కడికెళ్ళిన తర్వాత మీ సీట్ అనేది క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ క్యాన్సిలేషన్ ఫీజ్ అనేది మీరు పే చేయాలనమాట. సో, జాయిన్ అయిపోయి క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే సో, మరి క్యాన్సిలేషన్ అమౌంట్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఇది జాగ్రత్తగా అయితే చేరాలా వద్దా అని చెప్పేసి చూసి జాయిన్ అయితే అవ్వండి. ఓకేనా. సో, కొంత ఫీజ్ కూడా పట్టుకొని అయితే వెళ్ళండి. దాంతో పాటు ఇక్కడ మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీరు పట్టుకొని అయితే వెళ్ళాలన్నమాట. గవర్నమెంట్ కాలేజెస్ అయితే మీరు 51,000 వరకు కూడా మీరు పట్టుకొని అయితే వెళ్తే సరిపోతుంది. ప్రైవేట్ కాలేజ్‌కి సంబంధించి అయితే ఫీజ్ స్ట్రక్చర్ అయితే మనకి ఈ విధంగా ఉందన్నమాట. ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి ఎంత ఫీజ్ తీసుకురావాలి అని చెప్పేసి అడగండి. సో, వాళ్ళు ఎంత చెప్తారో అది తీసుకొని అయితే వెళ్ళండి. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్. మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్‌లో బీఈ ఫార్మసీ, ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో, అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్‌ని అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో, అలాంటి ఒక బెస్ట్ కాలేజే మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ ఎస్పీఎస్‌డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే నంబర్ 1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్, ఇంకా ఎస్పీఆర్సీ అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తంగా హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000కి అయితే ఇవ్వబోతున్నారన్నమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో, దీంతో పాటు బీఎస్సీ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో, దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీనికి సంబంధించి ఏదైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఎప్పుడుంటుందని చెప్పి అడుగుతున్నారన్నమాట. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వీక్ ఎండింగ్ కల్లా కూడా మనకి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేస్తారు. దాని తర్వాత 3-4 డేస్ అనేవి మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కేటాయిస్తారన్నమాట. వన్స్ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత దాని తర్వాత కొన్ని డేస్ గ్యాప్ తీసుకొని 2 or 3 డేస్ గ్యాప్ తీసుకొని మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ చేస్తారన్నమాట. గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఓపెన్ చేస్తారు. రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేయరు. రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు తప్పిస్తే మళ్ళీ వాళ్ళకి సెకండ్ ఫేజ్‌లో రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేయరన్నమాట. సో, మనకి సెకండ్ ఫేజ్‌లో అయితే మళ్ళీ మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే చేయరండి. సో, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మనకి అక్టోబర్ సంబంధించి ఫస్ట్ వీక్ మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ వీక్‌లో అయితే ఉంటుంది. అప్పుడు కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి అప్పుడు కూడా అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి యూట్యూబ్ ఛానెల్ అయితే మాత్రం. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ వస్తుంది. కాబట్టి వీడియోని లైక్ అయితే చేయండి. సో, దీంతో పాటు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీంతో పాటే మీకొచ్చిన సో, మీరు ఏ కోర్స్ కోసం అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ కోర్స్ సంబంధించి నేమ్ అయితే మెన్షన్ చేయండి. దాని మీద ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై అయితే చేస్తానన్నమాట. మీకు నచ్చిన కోర్స్ ఏదైతే ఉంటుందో సో, కోర్స్ అయితే మీరు మెన్షన్ చేసినట్లయితే దాని మీద వీడియోస్ చేస్తానండి. దీంతో పాటు బేస్ అగ్రికల్చర్ సంబంధించి కూడా సో, మనకి నెక్స్ట్ ఫర్దర్‌గా ఎలాంటి క్లాసెస్ అనేవి ఉంటాయి, క్లాసెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. సో, దీంతో పాటు మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి. దీంతో పాటు ఇంకా చాలా రకాల వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో, యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. మీ అకాడమిక్స్ సంబంధించి కూడా మీకు రిజల్ట్స్ గాని వచ్చినట్లయితే దానికి సంబంధించి కూడా మనకేంటంటే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, దీన్ని బట్టి ఎలా చదువుకోవాలి, ప్రతి సబ్జెక్ట్ సంబంధించి సో, అసలు ఏంటి ఆ సబ్జెక్ట్ ఎందుకు అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుందనమాట. ఎందుకంటే అగ్రికల్చర్ తర్వాత కూడా మనకి ఎంఎస్‌కి సంబంధించి కూడా మనకి ఏమైనా కోర్సులు ఉన్నట్లయితే అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటు కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ బట్టి కూడా వీడియో వస్తుందనమాట. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట. ఓకేనా. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.